మంచిర్యాల పట్టణంలోని మీమ్స్ జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. సహస్ర అనే విద్యార్థిని 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందింది. దీంతో సహస్ర కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలతో కలిసి ఐబీ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మీమ్స్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నడిపిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఐటీ నీట్ పేరుతోటి హాస్టల్ ప్రారంభించి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులను చేర్పించుకొని చావుకు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నిన్న ఏదైతే సహస్ర అనే విద్యార్థి చావుకు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటున్నామంటే ఈరోజు హాస్టల్కి సంబంధించినటువంటి ఎటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఇష్టం వచ్చినట్టు హాస్టల్ పెట్టుకొని ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటూ ఈరోజు విద్యార్థులు చావులతోటి హాస్టల్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మిమ్స్ యాజమాన్యం కొనసాగిస్తూ ఉంది. దీనిపైన అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ కూడా వారు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు తప్ప ఏ ఒక్క ప్రైవేట్ హాస్టళ్ల పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సహస్ర చావు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో తక్షణమే అతన్ని అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే అనుమతులు లేకుండా మిమ్స్ బైపాస్ రోడ్డు ఉన్నటువంటి మిమ్స్ హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇస్తేనే పోలీసులు ఏమన్నా పిటిషన్ ఇచ్చేదాకా మీకు న్యాయం జరగదే అన్నారు. నిన్ననే పిటిషన్ ఇచ్చినాం. ఇప్పటి వరకు 10 o'clock ఇచ్చినాం, 10:30 వరకు ఇచ్చినాం. ఇప్పటి వరకు వాళ్ళు యాక్షన్ కూడా లేదు. నా బిడ్డను నా బిడ్డను కొంచెం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మంచిర్యాల కాలేజీల నిర్లక్ష్యానికి ఒక విద్యార్థిని బలైందని చెప్పవచ్చు. జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల సహస్ర అనేటువంటి కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్ నిన్న అనుకోకుండా ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయింది. మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మిమ్స్ జూనియర్ కాలేజ్ ఉంది. అది ఇటీవలనే కొత్త బిల్డింగ్ రెంట్ తీసుకొని అందులో నిర్వహిస్తున్నారు. ఆ బిల్డింగ్ కూడా ఇప్పటి వరకు పర్మిషన్ లేదని కూడా అధికారులు చెప్పడం జరిగింది. మిమ్స్ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి 3rd ఫ్లోర్ లో ఆ క్లాసెస్ జరుగుతుండగా నిన్న ఈవినింగ్ సమయంలో కిందికి దిగుతున్నటువంటి క్రమంలో సరైనటువంటి సేఫ్టీ లేకపోవడంతో సహస్ర అనేటువంటి స్టూడెంట్ ప్రమాదవశాత్తు 3rd ఫ్లోర్ నుంచి కింద పడేది. కింద పడ్డ వెంబటే కంప్లీట్ గా ఆమెకు తలకు వెనుక వైపుతో పాటు కాళ్లకు చేతులకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అయినా వెంబటే పక్కనే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సహస్ర మరణించింది. సో ఈ విషయంతో అటు తల్లిదండ్రులు కానీ స్టూడెంట్ యూనియన్స్ కూడా నిన్న ఈవినింగ్ పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని సిద్ధమైనటువంటి క్రమంలో మేనేజ్మెంట్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ అటు విద్యార్థిని యొక్క పేరెంట్స్ కి డబ్బు ఆశను చూపించి వారిని మేనేజ్ చేద్దామనేటువంటి ఆలోచనతో నిన్న రాత్రంతా కూడా చర్చలు జరిపినట్టుగా సమాచారం. అయితే తమ పాప చనిపోయింది మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల, జూనియర్ కాలేజ్ నిర్లక్ష్యం వల్ల కాబట్టి ఇలాంటి పరిస్థితి మరే విద్యార్థులకు రాకూడదు, మరెవరికి రాకూడదు ఉద్దేశంతో విద్యార్థి సంఘాల యొక్క ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఈరోజు ఉదయం మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ముందు కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. దీంతో అటు మంచిర్యాల నుంచి ఇటు కరీంనగర్ వైపు అటు ఆసిఫాబాద్ వెళ్లేటటువంటి వెహికల్స్ కూడా పూర్తిగా ఆగిపోయి రోడ్డు మొత్తం కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీంతో పెద్ద ఎత్తున కూడా అటు ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకొని అటు మేనేజ్మెంట్ పేరెంట్స్ విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏదో విద్యార్థి మరణానికి ప్రారంభమైనటువంటి మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా అటు పేరెంట్స్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎందుకంటే
ఒక స్టూడెంట్ చనిపోవడానికి కారణము ఇంటర్మీడియట్ ఆ మిమ్స్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ప్రధాన కారణము. బిల్డింగ్ కిరాయి తీసుకున్నారు, బిల్డింగ్ కి సంబంధించినటువంటి సేఫ్టీని ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. జాలీలు సైడ్లకు జాలీలు పెట్టాల్సి ఉంది, ఇనుప గ్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది, ఇనుప గ్రిల్స్ పెట్టాలి, జాలీలు పెట్టాలి. కానీ ఎలాంటి సేఫ్టీ కూడా తీసుకోకుండా ఆ బిల్డింగ్ నిర్వహిస్తున్నారు. ఈవెన్ ఆ బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి కూడా ఎలాంటి రక్షణ కూడా లేదు. కాబట్టి ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడద్దు అనేటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా అటు స్టూడెంట్స్, పేరెంట్స్ తో పాటు మిగతా పేరెంట్స్ కూడా ఆందోళన చేశారు. ఆందోళన చేసిన అందరూ పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు నిమ్స్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు బిల్డింగ్ ని కూడా సీజ్ చేస్తామని కూడా జిల్లా అధికారులు కూడా వాళ్ళకి ఆల్రెడీ హామీ ఇచ్చారు. బిల్డింగ్ ను పరిశీలించి సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్ని రకాల సేఫ్టీ సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన అన్ని మేము కంప్లీట్ గా దర్యాప్తు చేస్తాం, విచారణ చేస్తాం. సేఫ్టీ లేని క్రమంలో ఖచ్చితంగా బిల్డింగ్ కూడా క్లోజ్ చేస్తామనేటువంటి హామీని అధికారులు పోలీసులు ఇవ్వడంతో ఇతరులకు ఆందోళన అయితే విరమించారు. అయితే జూనియర్ కాలేజీలు పుట్టగొడుగులా వస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మంచిర్యాలలో మిమ్స్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. మిమ్స్ స్కూల్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మిమ్స్ మేనేజ్మెంట్ సంబంధించినట్లు ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ ఫీజులు కట్టలేదని వాటర్ ట్యాంక్ ఎక్కుతారు, బిల్డింగ్ ఎక్కుతారు. అప్పుడప్పుడు ఆ స్కూల్లోనైతే టీచర్స్ ని స్టూడెంట్స్ కూడా కొట్టినటువంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి వారికి ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్అప్ తో కానీ వివిధ అధికారుల మేనేజ్మెంట్ చేసుకుంటూ మిమ్స్ కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు అయితే ఈసారి తీసుకోవాలని వేడి క్రమంలో మరొకసారి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా అటు విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అయితే హెచ్చరించారు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.